నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకు జరిగిన అన్యాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన విషయం అప్పుడు చాలా కూడా హాట్ టాపిక్ గా అయ్యింది. అయితే మరి ఆ కేసులో ఆయన చంపాడు అని చెప్పి స్వయాన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులే చెప్తున్నా కూడా కేసుని నీరుగార్చే ప్రయత్నమే పోలీసులు చేయడం జరిగింది. ఇది జరిగి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఎటువంటి పురోగతి దీనిలో లేదు. ఈ నేపథ్యంలో మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మళ్ళీ ఇప్పుడు కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. చంపింది అనంతబాబే, చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అండ్ ముఖ్యంగా మొన్న చూసాము, ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో పాత కేసులన్నీ ఏవైతే అక్రమంగా బనాయించారో వాళ్ళన్నిటి కొట్టేయటమే కాకుండా ఏవైతే అన్యాయంగా చంపబడ్డారో వాళ్ళు కూడా త్వరితగతిన ఇవన్నీ పూర్తి చేయండి అని చెప్పి చంద్రబాబు గారు మొన్న ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి మా కొడుక్కి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబే చంపాడని వాళ్ళు చెప్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ అలాంటి వ్యక్తిని ఒప్పుకున్నాడు. తర్వాత అలాంటి వ్యక్తిని వెంటబెట్టుకొని ఎన్నికల్లో అమాయకుడు, చిన్నవాడు అని చెప్పి ఈయన ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాము. సో ఆయనకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు 4-5 జరిగినాయి. అంటే బాగా ప్రాచుర్యం పొందినాయి. ఇలాంటివి చాలా జరిగినాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి ఇంటికి డెలివరీ ఇవ్వటం, నందం సుబ్బయ్య అంటే ఒక అధికారులే పిలిచి చంపేశారు. నందం సుబ్బయ్య, కడపలో నందం సుబ్బయ్య అనేటువంటి ఒక బీసీ యువకుడిని పిలిచి చంపేశారు. మర్డర్ జరిగింది. అలాగే డాక్టర్ సుధాకర్ విషయం, నాగమ్మ విషయం, దళితుడి శిరోమండలం జరిగిన విషయం, ఇలాంటి కొన్ని విషయాల్లో తోట చంద్రయ్య అని అత్యంత క్రూరం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ కేసులు నీరుగా ఇచ్చేశారు పోలీసులు. తోట చంద్రయ్య విషయం ఇవాళకి తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే పోలీసులు ఆ వాళ్ళ బలహీనమైన సెక్షన్లు పెట్టి ఆ వ్యక్తులకి వెసులుబాటు కల్పించి అరెస్ట్ చేసినా కానీ వెంటనే వెసులుబాటు వచ్చేలా చేస్తారు. ఇక్కడ ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అయితే అతనికి పోలీసులు పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోయారు. అతను తప్పని పరిస్థితుల్లో రిమాండ్కి వెళ్లాల్సి వచ్చినా కానీ అక్కడ సర్వ సౌకర్యాలు లభించినాయి. పోలీసులు అండల దండలతో అతను దర్జాగా తిరిగాడు. సీఎం గారి పక్కన కూర్చున్నాడు అతను. సీఎం పక్కనే. ఆ సీఎం కన్నా సిగ్గు ఉండాలా, లేకపోతే పోలీసులు కన్నా సిగ్గు ఉండాలా, లేదంటే ఆడికే సిగ్గు ఉండాలి. ఎందుకు వచ్చింది బాగు, మనం ఇంత తప్పు పని చేసి పక్కన కూర్చుంటున్నామని. అతను ఇప్పుడు అక్కడ రంపచోడవరంలో రాజ్యాంగేతర శక్తికి ఇవాళకి అతను మనుషులు ఉన్నారు. అక్కడ రంపచోడవరంలో జిల్లా అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అతను మనుషులు ఉన్నారు. అతను చెప్పింది నడుస్తుంది. ఇప్పుడు స్టిల్ ఈ క్షణం ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్, అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏమన్నా ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమైనా చేయాలంటే ఏం చేయగలుగుతుంది? శిరీష గారు ఉన్నదే, ఆవిడ ఒక కార్యకర్త, అంగన్వాడీ టీచర్ నుంచి స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యింది. పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ యువతకి అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా. ఆవిడ గెలిచి ఆ ప్రజలకు ఏమైనా చేద్దామంటే ఈ 2 పోలింగ్ గ్యాంగ్ అంతా ఉంది పైనుంచి కిందకి. ఏం చేయగలుగుతుంది ఆవిడ? ఏమైనా చేయగలుగుతుంది? ప్రతిదానికి ఎటువంటి తెడ్డు అంటారు. ఒక్క మాట కూడా సాగనివ్వరు. ఇది నిజమండి. ఇది ఈ క్షణం కూడా అలాగే ఉంది. కాకపోతే మీరు ఇప్పుడు వెళ్ళి కనుక్కోండి, అక్కడ ఫోన్ చేసి ఎవరినన్నాను. దానికి కారణం ఏంటి? ఇతను ఒక మాఫియాలో తయారైపోయాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని అక్రమాలు చేయొచ్చు అన్ని అక్రమాలు అక్కడ చేసేస్తున్నాడు. ఒక ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా ఉండి ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తా ఎన్ని అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలు చేయొచ్చో అన్నీ ఇప్పటికే చేస్తున్నాడు. మైనింగ్, మద్యం, ఇసుక, ల్యాండ్, నియామకాలు, లంచాలు, ఇలాంటి అది అటవీ ప్రాంతం ఏజెన్సీ, అక్కడ ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు. ఇవాళకి చేస్తున్నాడు. అది ఎవరు ఇచ్చిన చనువు, అలుసు కేవలం ఏంటంటే అతను ఇంత దుర్మార్గమైన ఒక మర్డర్ చేసి నేను కొట్టి చంపానని చెప్పాడు. అతను ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు, శవాన్ని తీసుకెళ్ళి ఇచ్చాడు. అసలు ఇంతకన్నా బరిదిగం పేన ఉంటుందంటే అసలు ఈ వ్యవస్థ తలవంచుకోవద్దు సిగ్గుతోటి. అతనితో అంటకాగి పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా లేకపోతే పాలికప్తానం చేస్తున్నారా? పాలికప్తానం అంటే పనివాడు. ఊళ్ళలో పాలికప్ అంటారు కదా, పాలేరు దోళ కాసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ పని చేస్తున్నారా? వాళ్ళకి అసలు సిగ్గుచారం ఉందా? అసలు అంతూనే తిడతాను నేను వాళ్ళని. నిజంగా వీరుల్లో ఉండి మీసాల మేలేసి
వాళ్ళ వీరత్వం శౌర్యము చూపించిన వాళ్ళు పొగుడుతాం, ప్రశంసిస్తాం, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. మరి ఇతనికి అనంతబాబుకి వాళ్ళు దొంగ, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తేడా ఉంది, వాళ్ళు దొంగోళ్ళే. గంజాయిలో భాగస్వాములే వాళ్ళని, అక్రమ మద్యంలో భాగస్వాములే, అక్రమ వ్యాపారాల్లో భాగస్వాములే. అప్పుడున్న అధికార యంత్రాంగం అంతా వాళ్ళకి కనీసం అన్నం తింటున్నారు కదా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ఆ దయ్యాలన్నీ ఏమైనా చేస్తాయేమో అని తప్పుడు మార్గంలో వెళ్ళినా, ఇప్పుడున్న ప్రభుత్వాలు మారిన తర్వాత నువ్వు కనీసం నీకు అవకాశం వచ్చింది, పరివర్తన చెంది పశ్చాత్తాపం పొంది నువ్వు మారు మనసు పొంది అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పొందట్లేదు? అంటే నీ ఇంటెన్షన్ అలవాటు పడిపోయావు, ఈ రంకుకి అలవాటు పడిపోయి ఇంకంతే మోజు మాయ మరిగేడు అంటారు, మరిగేడు దానికి మరిగేరు రా అంటారు కదా, అలా మరిగేసారు వాళ్ళు. ఇతను కూడా అలాగే తయారయ్యాడు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత తొందరగా ఇతని కేసు విషయంలో వాళ్ళ సరిగ్గా దర్యాప్తు విచారణ చేయకుండా ఇతనికి వెసులుబాటు కల్పించిన వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి, తిరిగి తోడి మళ్ళీ మొదటి నుంచి తీసుకురావాలి. వాళ్ళ కుటుంబం న్యాయం జరగద్దా? ఏదో డబ్బులు ఇచ్చి వస్తే అయిపోద్దా? అలాగే డాక్టర్ సుధాకర్, అలాగే నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య, ఇలాంటి కేసులు ఏముంటాయి అన్నీ ట్రిబ్యునల్లో చాలా వేగంగా సరైన కొరవడ లాంటి ఆఫీసర్లను పెట్టి వాళ్ళు చూస్తేనే జడుచుకోవాలి, వీళ్ళు చూస్తేనే జడుచుకోవాలి. అసలు వాళ్ళ యాక్షన్ తర్వాత గుండె ఎదిరిపోవాలి, అలాంటి వాళ్ళని పెట్టాలి. ఎక్కడ లొంగనాలి, మిరికిల్ లాంటి అధికారులు వాళ్ళ టీం రెడీ చేయాలి. అంటే నయానా భయాన్ని ఎలాగైనా లొంగ తీసి మొత్తం కొట్టి కుమ్మేసి తొక్కేసని ఒప్పించేస్తారు, ఒప్పునేలా చేస్తారు వాళ్ళు చేసిన తప్పుని. అట్లా ఏమో నాకు తెలియదు గుర్తులేదంటే మొహం 3 మొక్కలు అయిపోద్ది అనమాట. అప్పుడు అది గుర్తొచ్చిందండి అంటారు. అలాంటి వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే అన్యాయం అండి ఇది. ఎందుకంటే ఒక ప్రాంతం మీకు రంపచోడవరం ప్రాంతంలో ఇతను ఒక అరాచక శక్తి, ఒక సామ్రాజ్యానికి, ఒక అక్రమ సామ్రాజ్యానికి రాజులో ఉన్నాడు అతను. మరి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అక్కడ ఎస్పీ కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం ఈ పని వాళ్ళు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదండి. అంటే ఇప్పటికే చంద్రబాబు గారి ఇంటిపై దాడి కావచ్చు, మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడిపైన కేసులు కూడా ఇప్పుడు మొన్న ఈ మధ్య కొంచెం స్పీడప్ అయినా కూడా మళ్ళీ దాని గురించి ఎటువంటి న్యూస్ బయటికి రావట్లేదు. సో అది కూడా నీరు గారిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నీరు గారిపోవటం అలాంటి కేసులలో కఠినంగా వ్యవహరించకపోతే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందండి, చాలా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ కార్యకర్త టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు, కసితో పనిచేశారు. మా పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తారా, వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్, వాళ్ళ సొంత ఇంటి మీద దాడి చేసినట్టుగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ హర్ట్ అయిపోతారు. రేపొద్దున ఇంతకన్నా పెద్ద ప్రమాదం జరిగినా ఎవరు కనీసం తొంగి కూడా చూడరు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వచ్చాయంటే ఎన్ని వేల గుండెలు ఉండాలంటే వాడికి. వాడు సిగ్గు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఆడితో పాటు మీటింగులకు వెళ్తుంటే జనాలు, అక్కడ ఉన్న మంత్రులు ఎంపీలు అతను ప్రోత్సహిస్తుంటే మాజీ ఎంపీలు అసలు ఏం చెప్పదలుచుకున్నారు టీడీపీకి? అప్పుడు టీడీపీ ప్రజలే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా ప్రజలే కదా, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి కదా. మీకు ఎవరు వచ్చేతో పైన ఇంకో గ్రహం నుంచి వచ్చి ఓట్లు వేస్తారు ఎవరన్నా? పార్టీ చాలా చెడ్డ పేరు వస్తుందండి అలాంటి. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అన్నయ్య ప్యాకెటే పద్ధతిగా ఉంటారు. అడ్డగోలుగా వెళ్ళమని ఎవడో చెప్పడం. చట్ట ప్రకారం వాళ్ళు చెప్పినట్టుగానే చట్టాన్ని తన పని చేసుకునే వాళ్ళు చట్టాన్ని తన పని తాను స్పీడ్గా చేయించాలి. ఇప్పుడు ఒక గోడను ఒక మనిషి 10 రోజుల్లో కడతాడంటే చిన్నప్పుడు లెక్కల మాస్టర్ చెప్పేవాడు కదా, 10 మంది ఎంతసేపట్లో కడతారో అనేటువంటిది కొంచెం స్పీడ్ పెరుగుద్ది కదా, అలా చేయించాలి. ఏంటండి అంటే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనసు పెట్టాలి. ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా ప్రజలే కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా గౌరవిస్తే సింపుల్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? టీడీపీ కార్యకర్తలు మీకోసం, మీ ఇంట్లో కష్టం వచ్చింది, మీకు కష్టం వచ్చింది, మీ కుటుంబాన్ని అవమానించారు, మన పార్టీ కార్యాలయాన్ని దోషం చేశారు, మీ ఇంటి మీద దాడికి వచ్చారు, మిమ్మల్ని అవమానించారు, మిమ్మల్ని కించపరిచారు, వ్యక్తిగతంగా దూషించారు, కార్యకర్తల మీద దాడులు చేశారు, నాయకులను హింసించారు, మేము సాక్షాత్ మిమ్మల్ని జైల్లో పెట్టారు. అప్పుడు తల్లడిల్లిపోయిన హృదయాలు, ఆక్రోశించిన హృదయాలు ఉంటాయి, ఆవేశంతో ఊగిపోయిన ఉన్నారు, అనేక మంది మనస్తాపానికి గురయ్యారు, మనసు వ్యాకులతకు చెందారు. వాళ్ళందరికీ ఉపశమనం ఏది? అది కూడా గమనించాలి పాలకులు. అప్పుడే మీ పట్ల మరింత అభిమానం, ప్రేమ, నమ్మకం, విశ్వసనీయత. మా ఊడు ఉన్నాడు, ఇప్పుడు ఓ బిడ్డ ఏం చెప్తాడు, మా నాన్న వస్తాడు, మా నాన్న తీసుకొస్తాను అంటాడు. ఏదైనా కోపం వస్తే వాళ్ళ నాన్న వీరుడో సూర్యుడో కాకపోయినా సరే వాళ్ళ నాన్న ఉన్నాడు వెనకాల, మా అన్న ఉన్నాడు నా వెనకాలని చెప్తాడు కదా. చిన్నపిల్లవాడు స్కూల్లో ఆడు ఏమన్నా కణికి దొబ్బేసాడు ఇంకో కణికి పుల్ల, మా నాన్నతో చెప్తారంటాడు.
ముందు టీచర్తో చెప్తానంట, టీచర్ పట్టించుకోకపోతే మన నాన్నతో చెప్తానంట, మన నాన్న తీసుకొస్తానంటాడు. అలాగే ఈ కార్యకర్తలందరికీ చంద్రబాబు గారు, లోకేష్ ఉన్నారనుకుంటారు వీళ్ళు. అది మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్.